నమస్తే అందరికీ. మనలో చాలామందికి ఊబకాయ అధిక బరువు ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ కోసం ఈ వీడియో. మన ఆరోగ్యం మన చేతుల్లోనే అని యాస నర్సిరెడ్డి గారు రాశారు. దానిలోని భాగం ఇది చూద్దాం. పూర్వకాలంలో స్త్రీలు కానీ పురుషులు కానీ కష్టించి పనిచేసేవారు. బరువు ఎక్కువగా పెరగలేదు. అందువల్ల ఆ రోజులలో నీరు తోడుటకు చేద గిలక ద్వారా బావి నుండి నీరు తోడేవారు. మరి ఈరోజు ఉందా లేదు కదా, అన్నీ ఎలక్ట్రిక్ మోటార్స్. విసిరుడు రాయి అంటే తిరగలితో పిండి తయారు చేసేవారు. ఇప్పుడు అన్ని మిషన్ పిండి గిన్నెలు వచ్చేసింది. పిండిని రోటిలో రుబ్బుడు రాయితో రుబ్బేవారు. ఇప్పుడు అలా కాదుగా, గ్రైండర్స్. వడ్లు దంచేవారు. తిన్న ఆహారం యొక్క శక్తిని ఖర్చు పెట్టేవారు. రోకలితో దంచేవారు. ఆ రోజులలో మోటార్లు గ్రైండర్లు లేవు. కష్టపడి పనిచేసేవారు కాబట్టి వారికి ఊబకాయం లేదు. ఆనాటి రోజులలో ఆహారపు కొరత ఉండేది కావున వారు బరువు పెరగలేదు. ఈ రోజులలో కడుపు నిండా తినుట కష్టం చేయకపోవడం వలన ఊబకాయం రావడం సర్వసాధారణమైపోయింది. ఎంత శక్తిని ఆహారం రూపంలో తింటున్నారో అంత ఖర్చు చేయడం లేదు. ఆ శక్తి కొవ్వు రూపంలో పొట్టపై వెనుక భాగంలో తొడలలో పెరుగుపోయి చాలా రోగాలకి కారణమవుతుంది. అధిక బరువు అన్ని రోగాలకు మూలం. షుగర్, హై బీపీ, గుండెపోటు, మోకాలు నొప్పులు, కీళ్ళ నొప్పులు, కొద్ది దూరం నడిచినా దమ్ము రావడం, కొంచెం పనిచేసినా అలసిపోవడం, మెట్లు ఎక్కలేకపోవడం, ఈ విధమైన చాలా రకాల రోగాలకు అధిక బరువు మూల కారణం అవుతుంది. మాంసకృతులు ఉన్న ఆహారం తినడం, తక్కువ తిన్నా కడుపు నిండినట్లు అనుభూతి కలుగుతుంది. మాంసకృతులు ఉన్న ఆహారం తింటే బరువు తగ్గుతారు. మాంసకృతులు దొరికే ఆహార పదార్థాలు: పుట్నాలు 22.5 గ్రామ్స్, మినప్పప్పు 24.0 గ్రామ్స్, బొబ్బర్లు 24.1 గ్రామ్స్, పెసలు 24.0, పెసరపప్పు 24.5, ఉలవలు 22.0, ఎండు బఠానీ 19.7, కందిపప్పు 22.3, సోయా చిక్కుడు 43.2, బాదాం పప్పు 20.8, నువ్వులు 18.3, వేరుశనగ 25.3. ఇవి మాంసకృతులు ఉండేటన్నమాట. ఇందులో ఉంటాయి. అయితే ఆహార నియమాలేంటి? ఎక్కువ శక్తి వచ్చే ఆహారం తినకూడదు. ఎవరు? ఊబకాయం ఉన్నవాళ్ళు అన్నమాట, అధిక బరువు ఉన్నవాళ్ళు. మాంసాహారం, చికెన్, గుడ్లు, జీడిపప్పు, బాదాం పప్పు మొదలైనవి తినకూడదు. ఎవరు? అధిక బరువు ఊబకాయం ఉన్నవాళ్ళు. ఆకుకూరలు, కూరగాయలే తినాలి. ఎవరు? అధిక బరువు ఉన్నవాళ్ళు, ఊబకాయం ఉన్నవాళ్ళు. కడుపు నిండా తినకూడదు. జీర్ణాశయం సగమే తినాలి. ఒక పావు భాగం గాలి కొరకు, ఒక పావు భాగం నీటి కొరకు వదలాలి. ఎవరు? అధిక బరువు ఉన్నవాళ్ళు, ఊబకాయం వారు. అదే కాదు, మనం కూడా సగమే తినాలి, సగం వదిలిపెట్టాలి, ఖాళీ ఉంచాలి. ఒక పావుభాగం నీళ్ళు తాగాలి, ఇంకో పావుభాగం అలా ఉంచాలి. ఎంత పని చేస్తున్నామో అంతే తినాలి. ఎవరైనా, ఊబకాయం ఉన్న వాళ్ళైనా మనమైనా. ఎక్కువగా తింటే బరువు పెరగగా మానదు. కష్టించి పని చేసేవారు కడుపు నిండా తిన్నా అరగించుకుంటారు. కడుపు నిండి తింటే ఏం చేయాలి? కష్టపడాలి బాగా. అప్పుడేం కాదు, మనం కష్టపడం కాబట్టి సగమే తినాలి. ఎత్తుకు తగిన బరువు చూసుకోవాలి, లేకుంటే రోగాలు తప్పవు. మన ఎత్తు ఎంత ఉంది, ఎంత బరువు ఉండాలో అంతే ఉండాలి. సాయంత్రం 6 లోపు మితాహారం తినడం వలన 9 గంటల వరకు ఆహారం అరిగిపోతుంది. ఆ శక్తి కూడా అయిపోతుంది. కాబట్టి ప్రాబ్లం ఉంటుంది. అంటే 6 గంటలకే తింటే బెటర్. అధిక బరువు ఉన్నవాళ్ళు, ఊబకాయం ఉన్నవాళ్ళు 6 గంటల లోపు తినేసారు. తర్వాత తింటే మళ్ళీ మామూలు అధిక బరువు. శరీరం ఒక గంటకు పగలు 120 కిలోరీలు ఖర్చు అయితే రాత్రి పడుకున్న తర్వాత 60 క్యాలరీల ఖర్చు అవుతాయి. 60 క్యాలరీలే ఖర్చు అవుతాయి, తక్కువ అవుతుంది అన్నమాట ఖర్చు. అప్పుడు కొవ్వు మళ్ళీ అధిక బరువు, ఊబకాయం మామూలు. అప్పుడు పడుకున్న తర్వాత మన శరీరంలోని కొవ్వును వాడుకుంటుంది. 7 గంటలకు పడుకుంటే 7 × 60 అంటే 420 క్యాలరీలు శక్తి మరియు శక్తి శరీరం నుండి తీసుకుంటుంది. అప్పుడు రోజు తగ్గుట వలన బరువు తగ్గుటకు మార్గం ఏర్పడుతుంది. 6 గంటల లోపు తినటం వలన సుఖనిద్ర పడుతుంది. శరీరం దానికదే రిపేర్ చేసుకుంటుంది. శరీరం ఏ జబ్బు రాకుండా కాపాడుతుంది.
తక్కువ శక్తి ఎక్కువ పోషకాలు ఉన్న ఆహారం తినాలి. తెల్ల బియ్యం, సముద్రపు ఉప్పు, మైదా పిండి, రిఫైన్డ్ ఆయిల్ పూర్తిగా మానేయాలి. స్వీట్స్ పూర్తిగా మానేయాలి. అధిక బరువు, ఉపకాయం ఉన్నవాడు. పగలు ఎక్కువ టైం నిద్రపోరాదు. ఎవరు? అధిక బరువు, ఉపకాయం ఉన్నవాడు. 30 నుండి 40 నిమిషాలు పడుకోవచ్చు. పగలు ఎక్కువ నిద్రపోతే బరువు పెరుగుతారు. HDL కొవ్వు ఉన్న ఆహార పదార్థాలు బరువును తగ్గిస్తాయి. పిండి పదార్థాలు చాలా వరకు తగ్గించాలి. ఎక్కువ తింటే బరువు పెరుగుతారు. మరి యోగాతో ఏం పరిష్కార మార్గాలనే చూద్దాం. కపాలభాతి ఉదయం అరగంట, సాయంత్రం అరగంట చేయటం వలన కొవ్వు కరిగిపోతుంది. లేరా? సూర్య నమస్కారాలు చేయడం వలన, యోగా చేయటం వలన బరువు తగ్గటకు మార్గం ఏర్పడుతుంది. బరువు ఖచ్చితంగా తగ్గిపోతుంది సూర్య నమస్కారాలు యోగా చేస్తే. ఓకే, ఆయుర్వేద చిట్కాలు కూడా చూద్దాం. సూర్యుడు అస్తమిస్తే తినకూడని నియమం పెట్టుకోవాలి. సూర్యుడు ఇంకా అస్తమించక ముందే తినేసేయాలంట. మితాహారం తినాలి, తక్కువ తినాలి. శరీరంలో క్షార లక్షణం బాగా పెంచుకోవాలి. అంటే క్షారాలు ఉన్న ఆహారం ఎక్కువ తినాలి. సొరకాయ లాంటివి. ఎక్కువ క్షారాలు ఉన్న ఆహారం మెంతులు రాత్రి నానబెట్టుకుని పొద్దున్న తింటే చాలా మంచిది. 1 టీ స్పూన్ మెంతులు రాత్రిపూట నానబెట్టి ఉదయం పరిగెడకుండా తినాలి. అప్పుడు షుగరు రాదు, ఇది కూడా తగ్గుతుంది. ఏది? అధిక బరువు కానీ ఉపకాయం కూడా తగ్గుతుంది. సొరకాయలు, క్యారెట్, బీట్రూటు, యాపిల్స్ ఇవన్నీ కూడా. రసం లేని పండు తినవచ్చు. రసం ఉండదు. జ్యూస్ చేసుకొని బెల్లం కలిపి త్రాగాలి. వీటిని బరువు బాగా తగ్గిపోతారు. ఏంటి? సొరకాయ జ్యూస్, క్యారెట్ జ్యూస్, బీట్రూట్ జ్యూస్, యాపిల్స్ జ్యూస్. దాంట్లో బెల్లం కలుపుకొని తాగాలి. హై బీపీ కూడా తగ్గిపోతుంది దీనివల్ల. పక్షపాతం రాదు. పక్షపాతం రాసిండు. పక్షవాతం అనేది కూడా రాదు. గుండెపోటు కూడా మనకు రాదు దీనివల్ల. టిఫిన్ తినడం మానేసి ఇవి మాత్రమే తిని ఉంటే మంచి ఫలితాన్ని మీరే చూస్తారు. ఏవి తినకుండా ఓన్లీ ఇవే జ్యూసెస్ ఇవి ఉన్నాయి కదా, ఇవి చూస్తే అంటే క్షార లక్షణాలు. అన్నం తిన్న వెంటనే వేయించిన నల్ల నువ్వులు 1 చెంచా తీసుకొని నమిలి మింగితే కూడా బరువు తగ్గుతారు. చిత్రమూలం పొడి ఉంటుంది. తర్వాత దాల్చిన చెక్కన పొడి రెండు కలిపి రోజు ఉదయం గోరువెచ్చటి నీటిలో 1 టీ స్పూన్ పొడిని కలిపి తాగితే కొవ్వు కరిగి బరువు తగ్గుతారు. పూర్తి బరువు తగ్గే వరకు త్రాగాలి. ఇంకా రోజు 2-3 వెల్లుల్లిపాయలు తింటే బరువు తగ్గుతారు. వెల్లుల్లిపాయల కొవ్వును కరిగిస్తాయి. తర్వాత ఆవు నెయ్యి వాడితే బరువు తగ్గుతారు. HDL కొవ్వు మేలు చేస్తూ LDL చెడు చేస్తుంది. ప్రతిరోజు ఉలవల కషాయం కానీ త్రాగటం వల్ల బరువు తగ్గుతారు. ఉలవల కషాయం. పీచు పదార్థాలు ఎక్కువగా తినాలి. పీచులో 2 రకాలు ఉంటాయి మళ్ళీ. ఒకటి కరిగే పీచు కొవ్వును కరిగిస్తుంది. కరగని పీచు మలాన్ని కదిలిస్తూ పెద్ద ప్రేగు క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. సో ఈ పైన చెప్పిన క్యారెట్, సొర, బీట్రూట్, యాపిల్స్ 3 నెలలు తిని తర్వాత 3 నెలలు లేక 4 ఉసిరికాయల రసంలో బెల్లం కలిపి తాగాలి. 3 నెలలు ఇవి తిన్న తర్వాత 3 నెలలు లేకపోతే 4 నెలలు 3 నెలలు ఉసిరికాయల రసంలో బెల్లం కలిపి తాగాలి. 3 లేక 4 నెలలు అనమాట. ఈ విధంగా సంవత్సరం పాటు చేసే చాలా వరకు బరువు తగ్గుతారు. చిరుధాన్యాలు తింటూ 5 కషాయాలు తాగితే కూడా బరువు తగ్గుతారు. మిల్లెట్స్ చిరుధాన్యాలు అంటే. తర్వాత ఇవి కషాయాలు, 5 కషాయాలు తాగితే బరువు తగ్గుతారు. ఉదయం భోజనం, మధ్యాహ్నం టిఫిన్, రాత్రి భోజనం 6 లోపు మితంగా తినాలి. ఇదండి ఊబకాయం. అంటే అధిక బరువు ఉన్న వాళ్ళ కోసం ఇది ఇచ్చాడు. పాటించండి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి, ఊబకాయం తగ్గించుకోండి, అధిక బరువును తగ్గించుకోండి. ఆల్ ది బెస్ట్. మీ జయప్రకాష్.